ఒకడే ఒక్కడు మొనగాడు ఊరే మెచ్చిన పనివాడు విధికి తలుంచడు ఏనాడు తలెత్తుకు తిరిగి ఒకడే ఒక్కడు మొనగాడు ఊరే మెచ్చిన పనివాడు విధికి తలుంచడు ఏనాడు తలెత్తుకు తిరిగి. హలో హలో చెప్పు నరసింహ, అప్పుడే చెప్పా కదా ఆ 5 ఎకరాలు అనాథలకు పంచమని. మళ్ళీ ఎందుకు ఇట్లా అడుగుతావు? అలా కాదు సార్. మళ్ళీ ఏందబ్బా, ఎన్నిసార్లు చెప్పాలి? ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు 100 సార్లు చెప్పినట్టు. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే సార్. సార్ లేదు, అవికా గోర్ లేదు. ఎన్నో ఏళ్ళ నుంచి న్యాచురల్గా పెంచుకుంటున్న నా అందమైన జుట్టు మీద ఒట్టేసి చెప్తున్నా, ఆ 5 ఎకరాలు ఆ అనాథలకే. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. అబ్బా ఫస్ట్ నేను చెప్పేది విను. వినను కాక వినను, విననంటే వినను. నాకు తిక్కలేసిందంటే నా మాటే నేను వినను, ఇక నీ మాట ఎందుకు వింటా? నేను చెప్తున్నాను, ఆ 5 ఎకరాలు వాళ్ళకే. నీ 5 ఎకరాలు చల్లగుండా నీకు తిప్పి తిప్పి కొడితే 5 గుంటలు కూడా లేదు. 5 ఎకరాలంట, ఆశకు అద్దుండాలి. హలో హలో ఉన్నాడా పోయిందా? హలో హలో సార్. ఆంటీ ఆంటీ ఏ డింబి డింబిరో డిండి డిండి ఆంటీ వచ్చింది రో. అవును కానీ నేను పాలకు పోతానా? ఆ పాలు ఎక్కువ పోతుందా అసలు? ఇట్లయితే మా ఇంట్లో చేసిన అప్పాలన్నీ ఎప్పుడు ఓడగొట్టాలి? ఆమె ఎన్నిసార్లు పాలు ఎక్కువ మేమన్నా పోతలేదు. ఇట్లయితే నా అప్పాలన్నీ ముక్క ముక్క వాసన వస్తాయి. ఇయ్యాలన్న పాలు పోతుందో పోయేదో. ఎవరో మా ఊరి పిల్ల, నా గర్ల్ ఫ్రెండ్ ఆపదలో ఉన్నట్టుంది. నేను వెళ్ళి కాపాడాలి. అరే నువ్వు కాస్త పైకి వెళ్ళరా. బేబీ వస్తున్నా. ది నెక్స్ట్ డే. హృదయాల ఆనంద గీతం ఇదే ఇదే. వీరయ్య, నువ్వు నా కోసం వచ్చావా? నన్ను కాపాడడానికి? నీకోసమే వచ్చానే నా బంగారు చిలక, బంగారు చిలక. రాము, నేను అసలు నమ్మను. ఆహా, అయితే నన్ను నమ్మవన్నమాట. అస్సలు నమ్మను. నమ్మకం లేని చోట ఒక్క నిమిషం కూడా ఈ వీరయ్య ఉండడు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. చంపేసావు కదా వీరయ్య, నడుము విరిగిపోయింది. నువ్వు నన్ను నమ్మలేదు, కింద పడేసా. చెల్లుకు చెల్లు. అంతేగా అంతేగా. అబ్బా సరేలే స్వామి, నాదే తప్పు. లేపు. సరేలే, అలా రా దారికి. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు. ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదే ఇదే. వీరయ్య, ఎందుకో మీరంటే నాకు ఇష్టం పుడుతుంది. పిల్లలు చదువుకోకుండా అంటే నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు అన్నమాట. అలానే అనిపిస్తుంది. వెన్నెల, ఇన్నాళ్లకు నా మీద ఉన్న ప్రేమను వ్యక్తం చేశాను. ఇక నేను ఈ రోజైనా నా ప్రేమ చెప్పకపోతే ఈ జన్మ అంతా వృధా. ఎంతకు తెగించారా? వెన్నెల, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నన్ను ప్రేమించావా? ఏంది? లేదు లేదు, నిన్ను బెదిరించడం లేదు. ఓ భిక్షగాడిలా నీ ప్రేమను అడుక్కుంటున్నా. ప్రేమను భిక్ష వేయవా? హలో హలో సార్. హలో. ఎంతసేపు సార్? ఎంతసేపు లైన్ ఉండాలి? నీకేడా పని పాట లేదురా? ఎన్నిసార్లు చెప్పాలిరా ఆ 5 ఎకరాలు వాళ్ళకే అని? ఓ నీ అబ్బా ఆపరదే. మళ్ళా 5 ఎకరాలు ఎక్కడిరా స్వామి? నీతో తర్వాత మాట్లాడతా, ఒకసారి పైకి పో. అమ్మో, ఇంకొంచెంసేపు ఇక్కడే ఉంటే నాకేమేమో ఫీలింగ్స్ వస్తాయి. నేను కొంచెం మాయమైపోతా. అరే మాయమైంది ఏంటి పిల్ల? సరేలే, దొరకపోద్దా, తర్వాత చూద్దాం.
ఆకలి అవుతుంది ఇంటికి పోయి అన్నం తిందాం. చూసారా సార్ డబుల్ యాక్షన్ అత్తాండిగా దేశాన్ని ధరించినట్టు. చిట్టి అన్నం పెట్టవే, బాగా ఆకలి అవుతుంది. నా బతుకు ఇంకా తినుడుకున్నానా అమ్మ? అత్తరు అండినవా చాయ్ పెట్టినవా అన్నటోళ్ళే తప్పితే ఒక్క అన్న నన్ను తిన్నవా అన్నటోళ్ళే లేరు. షీ నా బతుకు పాడుగాను. పాపం ఫీల్ అయినట్టున్నారు. ఏదో తేడాగా ఉందేంటి? ఏయ్ ఏం చీజుడే అది? నీ తలకాయ ఉన్న గుజ్జు మొత్తం ముక్కు నుంచి బయటపడేటట్టుంది. నీకు ఏడేర్పడుతోంది? రోజు రోజుకి నరకం చూస్తానండి నేను చేసుకున్న కాంచి నేను. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఏ అంతగానో నేనేం చేసిందే? ఆహా ఏం చేయలేదా నువ్వు? ఒక్కసారి పైకి చూడు. అబ్బా ఎవర్రా కొట్టింది? చిట్టి చిట్టి ఇంత అందమైన జుట్టేసుకొని అట్లట్లా తిరుగుతా అంటే ఈయన గారి నెత్తి మీద ఉన్న ఎంటికెలే అంత మంచిగా చూసుకుంటాండు. లగ్గం చేసుకుంటే నన్ను ఎంత మంచిగా చూసుకుంటాడా అని చేసుకున్నా. తీరా చేసుకున్నాక తెలిసింది అది జుట్టు కాదు విగ్గు అని. ఏమిటండి మీరు మాట్లాడేది? దానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? సరే గాని నాకు ఇంత అన్నం పెట్టి ఈ విగ్గు తానం చెప్పిపోవే. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? నీ విగ్గుకు నేను తానం చెప్పియాలా? నువ్వు నీ విగ్గు నీ మొహం. ఒసే నా విగ్గే. అమ్మని అమ్మ, నీ అమ్మ నాకు విగ్గు ఖరాబ్ చేసింది. దీని సంగతి చెప్తా, దీని తలకాయ పలు కొట్టాలి. ఏరయ్యా నా కట్టం వచ్చింది, నువ్వే తెరవాలి. ఏందిరా అది? అయ్యా నాకు బట్టతల ఉండి ఎవరు పిల్లని ఇవ్వకపోతే విగ్గు పెట్టుకొని నిజం చుట్టాను నా పిల్లని పెళ్లి చేసుకున్నా. మొన్న వచ్చిన గాల్దుమారానికి నా విగ్గు ఎగిరిపోయింది అయ్యా. అది తెలిసి నా పిల్లము నన్ను కాపురం చేయనిత్తలేదు. ఇప్పుడు ఏమంటున్నావు మరి? ఎందుకు చేయాలిరా కాపురం? అరే సూరిగా, నా మెడలో ఉన్న బంగారాన్ని ఎత్తుకపోయిన దొంగనే వదులుతా గాని నీలాంటి అబద్ధం చెప్పేటోని అసలు ఒప్పుకోనరా. అయ్యా రేయ్
నువ్వు చేసిన తప్పుకు నిన్ను గ్రామ బహిష్కరణ చేస్తున్నా. అరే ఇంచి పోరా. అయ్యా ప్లీజ్ అయ్యా నన్ను క్షమించండి అయ్యా. అయ్యా మీరు మీరు బాధ్యత అయ్యా. బాధ్యత అయ్యా. అయ్యా 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 తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. చెప్పు తినపడతా లేదురా ఉలకేలేలు. అయ్యా ఏందయ్యా ఇది? అబద్ధం ఆడితే మీకు నచ్చదు, మరి ఇదేందయ్యా సామి? అయ్యరా మీరు అబద్ధం ఆడితే ఒప్పు, నేను అబద్ధం ఆడితే తప్పు, ఇదే న్యాయం అయ్యా? అరే సూరి ఎవరికి చెప్పకురా ప్లీజ్ రా. ఎందుకు చెప్పొద్దు? బరాబర్ చెప్తా. అరే ఎంత కాదన్నా ఈ ఊరికి పెద్దోనిరా, బయట తెలిస్తే నా ఇజ్జత్ పోతుంది. ప్లీజ్ అర్థం చేసుకోరా. నిన్ను అర్థం చేసుకుని నాకు వచ్చేదేముందయ్యా? సరేరా, నీ భార్యను కాపురానికి పంపించే బాధ్యత నాది, ఈ ముచ్చట బయటకు రాకుండా చూసుకునే బాధ్యత నీది. సరేనా? పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. అబ్బా గట్ల అన్నో మంచిగుంది. సరే సరే నేను పోయేస్తా. అబ్బా ఆకలి ఘోరంగా అవుతుంది చిట్టి, అన్నం పెట్టు. ఏంది అన్నం పెట్టాలా నీకు? ఎట్లా అడగబుద్ధి అవుతుందా మొఖానికి? అరుస్తున్నాడు భయ్యుడు. పని చేసుడంటే మోసం చేసినంత ఈజీ కాదు. అయినా మాటల విలువ మనుషుల విలువ నీకేం తెలుస్తుంది? నీకు ఇలా కాదే, గట్టిగా బుద్ధి చెప్పాలి, గట్లయితేనే వింటావు. ది నెక్స్ట్ డే. చిట్టి ఏంది? నేను బయటికి వెళ్ళొస్తా, నువ్వు తయారై ఉండు, సినిమా పోదాం. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. ఎలా ఉన్నా? ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? మా ఇంటికి వస్తేనే అవుతలే ఈ మధ్య. ఏం చేద్దాంరా, నా భార్య నన్ను బయటికి పంపటం లే. చేద్దామంటావు మరి? అయ్యో ఎందుకు? నీ భార్యకు నీ మీద అంత అనుమానమా? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అనుమానం కాదురా, కొంగుచాటు ప్రేమ. ఏంటి బాబన్న? ఇంకోసారి అన్న. కొంగుచాటు ప్రేమ. నీ బొందరా, నీ బొంద. బయటికి కోపం గాని నిన్ను లేకుంటే ఉండలేనంత ప్రేమ లోపల ఉంటుంది. అయ్యో అవునా? సరేలే. ఎవరివే నువ్వు దొంగ మొక్కన్నా నా మొగం చేపట్టుకుంటారా? నీకేమైతుంది? నా బేబీ నా ఇష్టం, నేను పట్టుకుంటా. బేబీయా? బేబీ బీబీ అన్నావంటే మూతిపళ్ళు ఏయ్, ఏంటే నీకెందుకే? ఆమె బేబీ అంటది, బాబాయ్ అంటది, నీకేమైతుంది? మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ముసలోనికి దసరా పండుగ అన్నట్టు బాగానే మురుతావు. కళ్ళ ముందు పెళ్ళాన్ని పెట్టుకొని ఇంకో దాంతో సరసాలాడతావు. పేరుకేమో పెద్ద మనిషి, చేసేటి అన్ని తిక్కపల్లే తిక్కపల్లే. ఓ పోరి, నా మొగుని కంటే సిగ్గులేదు, నీదేనవేందే? పోయి పోయి గీనెమ్మడి పడతావు. నాకు నచ్చిండు, అందుకే ఎంబడి పడతానా. నీకెందుకు? నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. అయ్యో, నేను బట్టతల మొగుంది కదా, నేను ఎందుకు పనికిరాను కదా, నువ్వెందుకు బాధపడతావు? నేను ఎవరితో తిరుగుతేంది? నా మొగుడు నా ఇష్టము, తిట్టుకుంటా కొట్టుకుంటా, అవసరం అయితే చంపుకుంటా. అంత మాత్రం నువ్వు వేరే దాంతో తిరుగుతావా? పోతాడు, బరాబర్ పోతాడు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తే నా బేబీ ఇష్టం వచ్చినట్టు నా బేబీ చేస్తాడు. ఏ బక్కపోరి, ఏ బక్కపోరి, అయిందా? బాగైందా? మా ఇద్దరి మధ్యలోకి రాకు, నువ్వు ఇప్పటికే ఎక్కువైంది. ఎందుకు రావద్దే? నాలో సగభాగం ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా. నీకు నా మీద ఎంత అధికారం ఉందో ఈమె కూడా అంతే అధికారం ఉంది. ఏంటిది? ఎవరితో దారిన పోయేది నేను ఒక్కటేనా? సరే. అవును ఒకటే. ఆమె నీలాగా నా జుట్టును చూసి ఇష్టపడలేదు, నా బట్టతలను చూసి ఇష్టపడ్డది. అందుకనే ఆమెను పెళ్లి చేసుకోబోతున్నా. బేబీ లేట్ అవుతుంది, మళ్ళీ ముహూర్తం దాటిపోతుంది. పా పెళ్లి చేసుకుందాం. అయ్యో, మాటల్లో పడి మర్చిపోయాను. పద వెళ్దాం.
ఏంటి మళ్ళీ వచ్చాడని చూస్తున్నావా? నిన్ను వదిలి నేను ఎటుపోతానే పిచ్చిదానా. మరి అమ్మాయి ఇక్కడే ఉన్నా. అయ్యో నీ మొగ్గుని లేపుకపోయినా అని కోపంగా ఉన్నావా అక్క? అరే చూపులతోనే చంపుతావానే అమ్మాయిని. ఆ అమ్మాయిని నేనే పిలిచానే. ఆమె నా స్నేహితురాలు కూతురు. తమరేమో నా బట్టతల తప్ప నా మనసును చూడరు. ప్రతిరోజు ఇదే గొడవ. అందుకే నీకు బుద్ధి చెప్పాలని నాటకం ఆడాం. ఎంతకు తెగించారా? ఏంటి ఇదంతా నాటకమా? లేకపోతే నిజం అనుకున్నావా అక్క? అయినా అందం అనేది మనిషి అలంకరణలో, కనిపించే చర్మంలో, నెత్తిపై నుండే వెంట్రుకలలో ఉండదక్క, మంచి మనసులో ఉంటుంది. అంతేగా అయినా బట్టతల అనేది కావాలని ఎవరు తెచ్చుకోరక్క, ఏదో లోపం వల్ల అలా జరుగుతుంది అంతే. దానికి నిన్ను మోసం చేశాడని ఎలా అనుకుంటావక్క? చూడు చిట్టి, నేను ఇప్పటి వరకు నిన్ను ఎప్పుడైనా కొట్టానా? లేదు. తిట్టానా? లేదు. మరి ఎందుకు చిట్టి నేనంటే అంత కోపం? అక్క, ఆయన ఏదైనా తప్పు చేస్తే నువ్వు బాధపడాలి, అంతేగాని మన చేతిలో లేని దాని గురించి ఎందుకక్క అంత బాధపడుతున్నావు? దీనికి ఏమైనా పరిష్కారం ఉందా అంటే ఇది తప్ప ఇంకేమీ లేదు. అయ్యో ఏవండి, సరే ఇదంతా కాదు, నాదే తప్పు. నేను చేయాలి చెప్పు? విడాకులు కావాలా? ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. అయ్యా ఇన్ని రోజులు మిమ్మల్ని ఎంత బాధ పెట్టానో నాకు ఇప్పుడు అర్థమైంది. ఇక నుండి మిమ్మల్ని బాధ పెట్టను, నన్ను క్షమించండి. అయ్యో చిట్టి, నువ్వు తప్పు చేస్తే కదా క్షమించడానికి. ఏదో తేడాగా ఉందేంటి? సరే నన్ను ఇక్కడే ఉంచుతావా, లోపల తీసుకెళ్ళి అన్నం పెడతావా? అయ్యో ఇద్దరు పోతాళ్ళు, మరి నాతోనెవరు లేచిపోతారు? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం